సంపాదించుకునే దాంట్లో ఒక 50% పిల్లల గురించి ల్యాండ్ గురించి పెట్టుకోండి. భూమిని నమ్ముకున్న వాళ్ళు 100% విల్ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్. జనరేషన్ నెక్స్ట్ ఎట్లుంటుందో తెలియదు మనకి. 17, 18, 19, 20 ఏజ్ పిల్లలకి మన కష్టం తెలియదు, మన స్ట్రగుల్స్ తెలియదు, ఏం తెలియదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అందరు ఫుల్ సక్సెస్ అవుతారు. భూమిని నమ్ముకున్న వాళ్ళు 100% విల్ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ మీ పిల్లలకి. అండ్ బిజినెస్ పీపుల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు సంపాదించిందంతా కూడా భూమి మీద పెట్టండి. మీరు సంపాదించిన దాంట్లో 50% ఎట్లా భూమి మీదకి వెళ్ళిపోవాలి. ఇంకొక బిజినెస్, మల్టిపుల్ బిజినెస్లు ఓకే, బిజినెస్ పరంగా ఎదగండి, కానీ సంపాదించిన దాంట్లో 100% మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది, గ్రోత్ ఎక్కడ ఉంటుంది అండి. మేము 2 lakh రూపీ ఎకర్లాగా కొన్నాం కొల్లూరులో. కొల్లూరు అంటే ఇక్కడ మన తెల్లాపూర్ అవతల ఉంటుంది కొల్లూరు. 2002లో మా ఫాదర్ అక్కడ ఆ చుట్టుపక్కల విలేజెస్లో ఒక 100 acres కొన్నాడు. 2 lakh, 3 lakh ఆ రోజులలో. ఈరోజు 30 crores వాల్యూ. మినిమం ఎక్కడ పోయినా 10 నుండి 15 కోట్లు ఎకర వాల్యూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఏదైనా సరే పిల్లల గురించి ఆలోచన చేసి యూ ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్స్. ఇప్పుడు నెక్స్ట్ RRR ఉంది, ORR టు RRR. సంపాదించుకునే దాంట్లో ఒక 50% పిల్లల గురించి ల్యాండ్ కొని పెట్టుకోండి. రేపు ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు కదా. మనం అంటే కింద మీద పడి ఏదో తనలాడి చేస్తాం. జనరేషన్ నెక్స్ట్ ఎట్లుంటుందో తెలియదు మనకి. వాళ్ళకి సమాజం అర్థమై, మీ కష్టం అర్థమై పిల్లలు కొద్దిగా లైన్లో వస్తారు. అండ్ 18 to 22, 17, 18, 19, 20 ఏజ్ పిల్లలకి మన కష్టం తెలియదు, మన స్ట్రగుల్స్ తెలియదు, ఏం తెలియదు. అంటే మనం కూడా ఆ ఏజ్ నుండి వచ్చిన వాళ్ళమే. సో ఆ ఏజ్ దాటిన తర్వాత మీరు కష్టపడుతున్నటువంటి ఫీల్డ్ మీద పిల్లల్ని ఇమ్మీడియట్గా ట్రావెల్ చేయించండి. అదే ఫీల్డ్లో మీ లెగసీని వాళ్ళు క్యారీ చేస్తారు. వాళ్ళకి తెలియలేదు, నాలెడ్జ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. బట్ ల్యాండ్ మీద అయితే ఇన్వెస్ట్ చేయండి అందరు బిజినెస్ పీపుల్. అయితే మీకు తెలుసలే అన్న, ఇప్పుడు జస్ట్ లాస్ట్ 2 minutesలో ఇప్పుడు ఏదైతే చెప్పారు కదా, ఇది తెలుగు స్టేట్స్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఛానల్ పార్ట్నర్స్, రియల్ ఎస్టేట్ ఓనర్లు అందరు మొబైల్ స్టేటస్లు అనేది ఇప్పుడు నెక్స్ట్ 2-3 months వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం వైరల్ అవుతుంది చూడు. పవర్ కంపెనీస్ వాళ్ళని చూసినాను, వాళ్ళకి 100 crores ఆఫ్ రూపీస్ డెప్స్ ఉన్నాయి. బట్ వాళ్ళ బిజినెస్ బాగున్నప్పుడు వాళ్ళు కొన్ని ల్యాండ్స్ కొని పెట్టుకున్నారు అక్కడక్కడ. ఇవాళ వాళ్ళకి 2-3 వేల కోట్ల అప్పంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్ని డెవలప్మెంట్కి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఆ కంపెనీ డెప్స్ నుండి బయటపడి మళ్ళీ నిలబడ్డారు. అదే ఈ భూములు లేకపోతే కథమైపోతుండే. సూసైడ్ కేసులు అన్నీ రకరకాలుగా ఉంటాయి. భూమిని నమ్మండి. బట్ యూ షుడ్ గెయిన్ నాలెడ్జ్ ఆన్ రెవెన్యూ ఆల్సో. రెవెన్యూ ల్యాండ్స్కి సంబంధించి కూడా మంచి నాలెడ్జ్ గెయిన్ అయ్యి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మంచిది. ఒక ఆయన అమెరికాలో ఉండేటైనా రింగ్ రోడ్ కూడా రాలేదు, మా ఫ్రెండ్ బాలాజీ అని చెప్పి. అతను అప్పట్లోనే ఒక కేస్ స్టడీ చేసి ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐటీ పార్క్స్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది గవర్నమెంట్. రేపు ఐటీ పార్క్స్ వస్తాయి, రింగ్ రోడ్ వస్తుంది, ఈ గ్రోత్ అవుతుంది అని చెప్పి కోకాపేటలో వచ్చి ల్యాండ్ కొనుక్కొని పెట్టుకున్నాడు. అంటే విజన్ అతని 90sలో అక్కడ ఉండే అమెరికాలో 2000 నుండి 2002 అట్లా కేస్ స్టడీ చేసి కోకాపేటలో నామినల్ 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల లోపు కొన్నాడు. ఇవాళ 100 కోట్ల ఎకరం మీద. సో అట్లనే మీరు కూడా అంటే మన పిల్లల ఫ్యూచర్ గురించి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు చదువుకునేటోళ్ళు. ఇప్పుడు 30-35 ఏజ్ ఉన్న వాళ్ళందరూ పిల్లలు 4 years 5 years ఉంటారు. మన పిల్లల గురించి ఎక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రాబోతాయి ఫ్యూచర్లో, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పి వేసుకుంటే అదొక సూపర్.